నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. ఈరోజు మనము ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాము. అది ఏందంటే వన్ టైప్ ఆఫ్ సుఖవ్యాధి అంటాము. అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. అది ఏందంటే జెనైటల్ వార్డ్స్. జెనైటల్ వార్డ్స్ అంటే పుల్పిరికాయలు మీకు తెలిసే ఉంటది. పుల్పిరికాయలంటే దాంట్లో 2 రకాలుంటాయండి. ఒకటి నార్మల్ పుల్పిరికాయలు. అవి జనరల్‌గా మనకి నెక్ దగ్గర వస్తాయి. జనరల్‌గా అందరికి కామన్‌గా వస్తూ ఉంటాయి. అది నార్మల్ పుల్పిరికాయలండి. అది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ కాదు. ఇంకో రకం ఉంటది. దాన్ని మనము సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ పుల్పిరికాయలంటాం. అంటే జెనైటల్ వార్డ్స్. సో, ఈ జెనైటల్ వార్డ్స్ ఎందుకు వస్తది? దీని లక్షణాలేంటి? ఇది వస్తే ఎలాంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశాలుంటాయి? దాంతో పాటు లాస్ట్‌లో మీకు ఒక మంచి న్యాచురల్ రెమెడీ చెప్తాను. న్యాచురల్‌గా ఈ పుల్పిరికాయలు ఎలా పోవాలి? అదొక మంచి ఇది చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుల్పిరికాయలో జెనైటల్ వార్డ్స్ అనేది ఒక హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్‌తో వస్తది. సో, ఇది ఎలా వస్తదంటే మనం సెక్షువల్ కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా సెక్షువల్ కాంటాక్ట్ అంటే ఎప్పుడైనా మీరు ఇన్ కేసు మల్టిపుల్ పార్ట్నర్ ఉన్నారు. లేదంటే ఎక్కడైనా బయట వెళ్లి కలిసారనుకోండి. అలాంటి టైంలో లేదంటే జనరల్‌గా మీరెక్కడైనా బయటకెళ్ళి ఈవెన్ కిస్ చేసినా గూడా అవతల వాళ్ళ పర్సన్‌కి ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. అప్పుడు జనరల్‌గా ఏందంటే ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయండి. అంటే మెయిన్‌లీ ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. అంటే దీనికి మీరు సెక్స్‌లో పాల్గొనాలనే అది అవసరం లేదు. నేచురల్‌గా కిస్ చేసినా గూడా ఈవెన్ సమ్‌టైమ్స్ ఓరల్ సెక్స్ చేసినా గూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయండి. అది మెయిన్ ఏందంటే ఇది అబ్బాయిలు, అమ్మాయిల్లో కామన్‌గా వస్తాయండి. అండ్ మెయిన్ ఏందంటే ఇది అమ్మాయిల్లో కామన్‌గా వచ్చేస్తాయండి ఇది. నేను మీకు ఒక కేస్ గురించి చెప్తాను. ఏమైందంటే నా దగ్గర ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక లేడీ వచ్చారు. సో అండ్ సో 30 ఇయర్స్ లేడీ. ఆమెకి ప్రైవేట్ పార్ట్‌లో అంతా చిన్న చిన్న కురుపులాగా అయినాయి. అంటే పులిపిరికాయలాగా చిన్న చిన్న కురుపులాగా అయ్యి అంతా ముల్లులాగా గుచ్చుకుంటున్నాయి. దాంతో పాటు అవి ఎలా ఉంటాయంటే ఈ కాలీఫ్లవర్ ఉంటాయి గదండీ! మన గోబీలు ఉంటాయి గదా! కాలీఫ్లవర్‌లో గ్రోత్ లాగా చిన్న చిన్న అయి ఉన్నాయి. అవి ఒక 10, 12 ఒకే దగ్గర 10, 12, 15 అనే అన్నీ పులిపిరికాయ ఉన్నాయండి. ఆమె నా దగ్గరొచ్చి అండ్ నా దగ్గర వచ్చే ముందు ఆ మేడం గారు ఏందంటే ఆల్రెడీ ఒక కాటరైజేషన్ ప్రాసెస్ తీసుకున్నారు. అంటే కాటరైజేషన్ ప్రాసెస్ అంటే అక్కడ బర్న్ చేయడం అనేది జరుగుతది. సో, ఆ బర్న్ చేయడం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది అయింది. అదయినంక నెక్స్టు ఆ కాటరైజేషన్ ప్రాసెస్ 2, 3 సారి తీసుకున్నాంక గూడా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. రిపీట్ అయినంక నెక్స్ట్ డాక్టర్ దగ్గర వెళ్లి కలిస్తే ఆమె మళ్ళీ లేజర్ థెరపీ తీసుకున్నారు. ఆ లేజర్ థెరపీ లేజర్ ద్వారా గూడా రిమూవ్ చేశారు. ఆ రిమూవ్ చేసినా గూడా మళ్ళీ వచ్చేసింది ఆమెకి. సో, ఇలా లాస్ట్‌కి ఏమొచ్చిందంటే నా దగ్గరొచ్చింది హోమియోపతి ట్రీట్మెంట్ కోసం. నా దగ్గరొచ్చినప్పుడు నేను కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్పాను. దాంతో పాటు హోమియోపతిలో ఒక వండర్‌ఫుల్ రెమెడీ ఉంటది. తూజా అనే మెడిసిన్. తూజా 0/1 అనే మెడిసిను డైలీ నైట్ ఒక 45 రోజులు తీసుకోమని చెప్పాను. అలా 45 రోజుల నుంచి ఒక 3 నెలలు తీసుకున్న ఆ మేడము. తీసుకొని దాంతో పాటు కొన్ని డయట్ చెప్పాను. అది ఫాలో చేయడం వల్ల కంప్లీట్‌లీ ఆ పులిపిరికాయలనేది నార్మల్ అయిపోయిందండి. అంటే మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. ఆ మేడం గారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు గానీ, ఆ ప్రాబ్లమ్ రాలేదు ఇప్పటిదాకా. సో, అలా విత్ రూట్ మనం హోమియోపతితో పాటు నేచురల్ డైట్‌తో పాటు మనం క్లియర్ చేసుకోవచ్చండి. అంటే ఈ పులిపిరికాయలనేది మళ్ళీ మళ్ళీ వస్తుంటది. ఎందుకు వస్తుంటదంటే, ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది మన బాడీలో ఇన్సర్ట్ అయ్యి ఉంటది. ఇంజెక్ట్ అయ్యి ఉంటది. బాడీలో ఇంజెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతదంటే అంత ఈజీగా అది క్లియర్ కాదండి. సో, అందుకోసమే మనం అది రూట్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేయాలి. సో, మీకు అర్థమైంది గదా! ఎలా వస్తాయి? మెయిన్‌లీ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఆ సుఖవ్యాధి వల్ల వస్తాయండి. సో, దాని లక్షణాలేంటి? జనరల్‌గా అంటే మెయిన్ ఫస్ట్ ఈ పులిపిరిగాళ్ళు ఎలా ఉంటే
మీకు జనరల్‌గా ఇవి ఉండేది ఒక 10-12 క్లస్టర్స్‌లో ఉంటాయి. అంటే గుచ్చలాగా ఉంటాయి. వస్తే ఒకేసారి మన పురుషాంగం పైన ఉండొచ్చు. లేదంటే మన ప్యూబిస్ దగ్గర అక్కడ ఉండొచ్చు. వచ్చినప్పుడల్లా లేదా మన వృషణాలు ఉంటాయి గదా! వృషణాల దగ్గర కింద భాగంలో ఉండొచ్చు. అమ్మాయిలో అయితే ఫీమేల్స్‌లో అయితే మన యోని మార్గం దగ్గర లేదా యోని లోపల ఇవన్నీ ఉంటాయి. వచ్చినప్పుడు ఏందంటే ఒక 10, 12 ఉంటాయి. అవి దీని క్యారెక్టరిస్టిక్ ఏముంటాయంటే ముల్లులాగా గుచ్చుకొని ఇలా షార్ప్ ఎండ్స్ ఉంటాయి. దాంతో పాటు ఇవి ఎర్రగాన ఉండొచ్చు లేదా నల్లగాన ఉండొచ్చు. దాంతో పాటు ఇవేముంటాయంటే కాలీఫ్లవర్ గ్రోత్ లాగా ఉంటాయి. గుచ్చలాగా కాలీఫ్లవర్ లాగా గ్రోత్ ఉంటాయి. ఇలాంటిది ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ఇది సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ జెనిటల్ వార్ట్ అండి. ఇలాంటిదేమన్నా అనిపిస్తే మీకు ఇమ్మీడియేట్‌గా వెళ్లి డాక్టర్‌ని కలవాలి. సో, ఇవి లక్షణాలు. దాంతో పాటు అవి ఎలా కనిపిస్తే ఇలా ఉంటాయి. దీని లక్షణాలేంటి అంటే జనరల్‌గా ఇలా వచ్చినోళ్ళు జనరల్‌గా అబ్బాయిలో, మగవాళ్ళలో ఏమవుతదంటే అది ఉన్నప్పుడు కొంచెం మంట, దురద సమ్‌టైమ్స్ ఏమవుతదంటే మీరు సెక్షువల్‌లో ఇంటర్‌కోర్స్ అయినప్పుడు అంటే సంభోగ అయినంక ఏమవుతదంటే దాంట్లో ఎప్పుడైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. రక్తం వచ్చే ఛాన్సెస్ ఉంటది. దాంతో పాటు డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. దీనివల్ల బాగా ఇరిటేషను ఇవన్నీ ఉంటాయండి. ఇంకా ఫీమేల్‌లో ఏమవుతదంటే అమ్మాయిలో జనరల్‌గా ఇలాంటి జెనైటల్ వార్ట్స్ వచ్చినప్పుడు జనరల్‌గా అవి ఇంటర్నల్‌గా ఉంటాయి కాబట్టి మన యోని మార్గంలో లోపల ఉంటాయి కాబట్టి అవి ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే అక్కడ బాగా వైట్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, ఇవి కొన్ని లక్షణాలు జెనైటల్ వార్ట్స్. సో, దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా? అంటే ఇది రాకుండా ఉండాలంటే ఎలా? ఒకటి జనరల్‌గా ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్‌ని అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ అలాంటిదేమైనా పరిస్థితి వస్తే ఓరల్ సెక్స్ అనేది అవాయిడ్ చేయండి. లేదంటే ఎప్పుడైనా అంటే ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయండి. ప్రొటెక్షన్ యూజ్ చేయకుండా సెక్స్‌లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదో ఒక సుఖవ్యాధి అంటే ఏదో ఒక సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ అయితే రావడం ఖచ్చితం. అది కంపల్సరీ. ప్లస్ మీరలా ప్రొటెక్షన్ వాడకుండా ఎక్కడో బయటకెళ్ళి మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అది ఏమవుతదంటే ఇమ్మీడియేట్‌గా మీ వైఫ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే మీరు బయటకెళ్ళి దాని తర్వాత మీరు వైఫ్‌తో కలిసారనుకోండి, కలిసినంక ఆ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఆ ప్రాబ్లమ్ అనేది మీ వైఫ్‌కి స్ప్రెడ్ అయితది. మీ వైఫ్‌కి స్ప్రెడ్ అయితే అప్పుడు ఇద్దరు ప్రతిసారి కలిసినప్పుడల్లా ఆ వైరస్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతా వెళ్తదండి. సో, అందుకోసమే ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. అది ఆహ్, ఇవి కొన్ని ప్రివెన్షన్ మెథడ్ అండి. దీనికి మంచి న్యాచురల్ టిప్స్ అన్నాను గదండీ! సో, ఏందంటే ఒకటి ఆహ్, ఒక న్యాచురల్ రెమెడీ ఏందంటే వెల్లుల్లి ఉంటాయి గదండీ! మన గార్లిక్ ఉంటాయి గదా! దాన్ని ఏం చేయండంటే మంచిగా క్రష్ చేయండి. క్రష్ చేసేసి దాన్ని ఏం చేయండంటే ఎక్కడెక్కడ పులిపిరికాయలున్నాయో అక్కడక్కడ రోజు రాత్రి అక్కడ అప్లై చేయండి. అప్లై చేసి దానికి బ్యాండేజ్ పెట్టండి. బ్యాండేజ్ అంటే మనకేదైనా పుండయినప్పుడు వైట్ కలర్ ఇవి కాటన్ లాంటిది ఇది ఉంటది. బట్ట లాంటిది పెడతారు గదండీ! అలాంటిది అక్కడ కట్టండి. డైలీ నైటు ఒక అట్‌లీస్ట్ 45 రోజు నుంచి 90 రోజుల వరకు డైలీ నైట్ కట్టండి. సో, అలా కట్టడం వల్ల ఏమవుతదంటే గ్రాడ్యువల్‌గా ఆ పులిపిరికాయలనేది ఊడిపోతది. అండ్ మార్నింగ్ లేసినాక కొందరికి ఇరిటేషను, రెడ్‌నెస్ వచ్చే అవకాశాలుంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నేచురల్‌గా అలోవెరా జెల్ ఉంటది గదా! పొద్దున అలోవెరా జెల్ అప్లై చేసి దాని తర్వాత మీరు క్లీన్ చేసేయొచ్చు. ఇది నేచురల్‌గా ఒక ఇది. ఇంకోటి ఒక నేచురల్ డైట్ చెప్తాను ఈ పులిపిరికాయలు తగ్గడానికి. ఏంది అంటే పైనాపిల్ ఉంటది గదండీ! సో, పైనాపిల్ ముక్క ఒక 4 పైనాపిల్ ముక్కలు తీసుకోండి. ఓ 2 క్యారెట్ ముక్కలు తీసుకోండి. దాంతో పాటు కొంచెం లెమను, హనీ ఇవన్నీ చేసేసి ఒక బ్లెండర్‌లో మంచిగా మిక్స్ చేసేసి జ్యూస్‌లాగా తయారు చేసేయండి. జ్యూస్‌లాగా తయారు చేయడం వల్ల ఏమవుతదంటే దీన్ని డైలీ మార్నింగు లైక్ ఎంప్టీ స్టమక్‌లో అట్‌లీస్ట్ ఒక 2 మంత్స్ తాగారనుకోండి. దీనివల్ల ఏమవుతదంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతది. అక్కడుండే ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతది. సో, మళ్ళీ ఈ జెనైటల్ వార్డ్స్ అంటే పులిపిరికాయలు రాకుండా చూసుకుంటాయి. అంటే జనరల్‌గా ఏముంటదంటే ఈ పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఒక కాంపౌండ్ ఉంటది. ఈ బ్రోమెలైన్ అనే కాంపౌండ్ ఏం చేస్తదంటే అక్కడ స్కిన్‌లో ఆ రెడ్‌నెస్సు, ఇచ్చింగు అవన్నీ తగ్గిస్తా వస్తది. అది
హోమియోపతిలో విటమిన్ ఏ ఉంటది. ఆ విటమిన్ ఏ ఏందంటే స్కిన్ హీలింగ్‌కి ఇంప్రూవ్ చేసేస్తది. దాని తర్వాత లెమన్ ఏం చేస్తదంటే విటమిన్ సి అది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసేసి అది అక్కడ ఉండే ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గిస్తా వస్తది. సో, ఇలా ఈ నేచురల్ జ్యూస్ డైలీ తీసుకున్నారనుకోండి అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ నేచురల్ మీ ఇమ్యూనిటీ పెరిగి నేచురల్‌గా ఈ జెనైటల్ వార్డ్స్ అనేది తగ్గే అవకాశాలుంటాయండి. సో, లాస్ట్‌కి చెప్పాలంటే ఒక హోమియోపతి రెమెడీ ఉంది. ఇంతకుముందు చెప్పాను గదా! తూజా 0/1 అనే ఒక హోమియోపతి మెడిసిన్‌ను డైలీ ఒక 3 మంత్స్ వాడారనుకోండి నేచురల్‌గా ఈ పులిపిర్లు అనేది తగ్గుతదండి. సో, జెనైటల్ వార్డ్స్ గురించి బాగా టెన్షన్ పడొద్దు. ఇది ఈజీగా తగ్గిపోతది. మీరు మళ్ళీ మళ్ళీ మందులు వాడినా తగ్గకపోతే మన దగ్గర రండి. దీనికోసం మంచి మందులుంటది. సో, ఇలాంటి సెక్షువల్ రిలేటెడ్ కానీ సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి. లేదా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి.